సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే వచ్చేసి నా ఫేవరెట్ కార్ వెళ్తుంది. లైఫ్లో చూస్తాం, టైం ఎలా ఉండిద్దో తెలియదుగా, తీసుకుంటామో తీసుకోమేమో. ఆ తర్వాత దాన్ని పక్కన పెడితే నేను మా జూనియర్ గారు వీకెండ్ ఏం చేయాలో అర్థం కాకుండా ఉండడం వల్ల సాలార్జంగ్ మ్యూజియం పోదాంలే అని అనుకొని వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి జనాలు అసలు ఎక్కడ ప్లేసెస్ మాత్రం వదలట్లే. కరోనా వచ్చి అందరికీ బుద్ధి చెప్పిందా లేకపోతే ఇంకా చెడగొట్టిపోయిందా అనేది అర్థం కాదు. కరోనా ముందు కూడా తిరగడానికి ఆలోచించే జనాలు అసలు ఇప్పుడు తిరగకపోతే వేస్ట్, లైఫ్ అనేది వేస్ట్ అనే విధంగా ఉన్నారు. చూడండి, కౌంటర్ దగ్గర స్టార్టింగ్ ఇది జస్ట్ మనం 10-10:30కి వెళ్ళినప్పుడే ఈ రేంజ్లో ఉన్నారు. ఇంకెక్కువ వస్తూనే ఉన్నారు. పార్కింగ్ గురించి మాట్లాడితే పార్కింగ్ అయితే ఎనఫ్ పార్కింగ్ ఉంది, బాగుంది. పార్కింగ్ సపరేట్ టికెట్. ఓకే, ఇది కౌంటర్ 50 రూపీస్ ఉంటుంది, 20 పర్ చిల్డ్రన్కి. మళ్ళీ ఈచ్ ఫోన్కి ఇండివిజువల్ ఫోన్ లోపల క్యారీ చేస్తుంటే దానికి కూడా 50 రూపీస్ ఏమో ఇవ్వాలి. ఒకవేళ లేదు నా బ్యాగ్స్ కూడా ఉన్నాయంటే లాకర్స్ ఉంటాయి, ఆ లాకర్స్లో సపరేట్గా మళ్ళీ పెట్టుకోవాలి, దానికి ఛార్జెసే. ఆల్మోస్ట్ అన్నీ ఛార్జెసే. ఎక్కడ పోయినా దోపిడీ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. సో ఇక్కడ స్టార్ట్ చేసాం ప్లేస్ మనం. బయట అయితే చాలా బాగుంది. ఇది ఎంట్రీ అయిన తర్వాత సో మన తాత కనిపిస్తాడు, సాలార్జంగ్. ఇక్కడ ఈయననే ఫస్ట్ ఎంట్రీలో దర్శనం ఇచ్చేసాడు. ఓకే, సాలార్జంగ్ 3 ఇది ఎంట్రన్స్. ఇంకా నేను చెప్పడానికి ఏముండదు, అన్నీ మంచిగా ఓల్డ్వి అన్నీ పెట్టేశారు. అసలు ఆ కలెక్షన్స్ అయితే గ్రేట్, చాలా గ్రేట్. అంత చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక ప్లేస్ అలా క్రియేట్ చేసి ఇన్ని కలెక్షన్స్ తీసుకొచ్చేసి అంత ఓల్డ్వి అంత జాగ్రత్తగా, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని మిర్రర్స్లో పెట్టడం, కొన్ని చాలా కేర్ తీసుకోవడం, అసలు చాలా బాగున్నాయి. ఇంకా ఈ డ్రెస్సెస్ చూస్తే మాత్రం ఆ పాతవి, ఆ ఓల్డ్ వాళ్ళు ఇంత హైట్ ఉన్నారా, ఇంత పర్సనాలిటీస్ ఉన్నాయా అనే విధంగా అనిపించింది. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అది. ఆ డ్రెస్ ఎలా మోస్తారా బాబు, మామూలు డ్రెస్ వేసుకుంటేనే బరువు అయిపోద్ది. అది చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత హైట్, పర్సనాలిటీ, అసలు ఒక రేంజ్లో ఉంది. సో లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, తినేవాళ్ళు తినొచ్చు. మనం బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేసాం, ఎందుకంటే ఒకసారి దెబ్బ కొట్టేసింది బయట ఫుడ్. ఇదేంటంటే ఎలిఫెంట్ టీత్ ఉంటాయి కదా, వాటితో చేసిన వంట. అసలు ఎంత బాగా చేశారంటే చూడాల్సిందే. మీరైతే వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. అసలు చక్కని ప్లేస్ మాత్రం చాలా పెద్దది. ఒక డే మొత్తం తిరగాల్సి ఉంటుంది. ఈ క్లాక్ టవర్ది ఇది ఒక డే మొత్తం తిరిగినా సరిపోదు ప్లేస్. అందుకే జస్ట్ చూసుకుంటూ వెళ్ళాలి. వీడియోస్ కూడా చాలా చేసాం మేము, కానీ అవన్నీ అప్లోడ్ చేసుకుంటూ ఉంటే ఎవరు చూడరు. అక్కడికి వెళ్ళి లైవ్గా చూస్తేనే బెస్ట్ అని నేను అప్లోడ్ చేయట్లేదు. సో ఇది ఎలా మోసారో అర్థం కావట్లేదు నాకు. ఆ పర్సన్ దాని షీల్డ్, అది ఐరన్తో అంత పెద్ద షీల్డ్ ఎలా మోస్తున్నారో, కత్తులు కానీ, సో స్వార్డ్స్ కానీ, సో ఇంకా గన్స్ కానీ అసలు చాలా బాగున్నాయి. ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి కానీ అప్లోడ్ చేయట్లేదు. ఆ తర్వాత ఇది గ్రౌండ్ ఫ్లోర్. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వెస్టర్న్, ఈస్టర్న్ అని 2 ఉన్నాయి. ఆ రెండిటి కల్చర్ ఎలా ఉండేది, వాటి యొక్క ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా మనం వాడేవన్నీ. ఇది మిర్రర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, రాజుల కాలంలో ఎలా ఉండేది అనుకుంటా. నాకు ఇవన్నీ చూస్తే అనిపించేసింది కదా, అప్పటి నుంచి పుట్టేసి అలానే ఉండిపోతే బాగుండేదేమో అనిపించింది. చాలా బాగున్నాయి పెయింట్స్. అసలు ఇంకా పెయింట్స్ అయితే నిజంగా పర్సనే ఉన్నారా అనే రేంజ్లో ఉన్నాయి అన్నట్టు. అసలు ఒకసారి చూడాలి. హైదరాబాద్లో ఉంటే మాత్రం కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈస్టర్న్ బ్లాక్. వెస్టర్న్ కొంచెం బాగుంటుంది, ఈస్టర్న్ కొంచెం తక్కువే ఉంటుంది. కానీ అంటే అది తిరిగే సీడ్కి వచ్చేసరికి ఏమైపోతామంటే అలా టైడ్ అయిపోతాం కాబట్టి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన బయట బాగా నచ్చేసింది. కానీ లోపల అవి కలెక్ట్ చేయడం అనేవి చాలా క్రిటికల్ టాస్క్. అంత ఈజీ అయితే కాదు, దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి. చాలా బాగుంది. ఓవరాల్గా అయితే వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంది. ఒక 200 అయితే ఎక్స్పెక్ట్ చేసుకోండి ఫైనల్ ప్రైస్. థ్యాంక్ యూ. జై హింద్.